నిజానికి మన మానవుని దినచర్యలో, మానవుని మనుగడలో జ్ఞానము చాలా మూలమైన కారణం, చాలా మూలమైన అంశం. జ్ఞానము నడిపించేది నిన్నే కాదు, నిలువెత్తని శరీరాన్ని కూడా. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు జ్ఞానాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది కొంతమందికి. జ్ఞానాన్ని బట్టే వారి జీవితంలో జయాపజయాలు ఆధారపడి ఉంటాయి, అవునా కదా? జ్ఞానము పైన సంపూర్ణంగా ఆధారపడి ఉంటాయి. అలానే జ్ఞానము లేకపోతే వాడు సర్వైవ్ అవ్వలేడా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వాడు అవ్వలేడని. హల్లెలూయా, అవునా కదా? ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవరిని దర్శించింది దూత? ఎవరిని దర్శించింది? గొల్లలని దర్శించింది. ఎందుకని జ్ఞానులని దర్శించలేదు? హల్లెలూయా. ఒక విషయం చెప్తా. గొల్లలు ఈ లోకంలో, మీకు ఆల్రెడీ దాని గురించి నేను మాట్లాడాను, అవునా? హేయమైన స్థితిలో ఉన్నారు, అవునా? హేయమైన వారు కనుక వారిని దూరము పెట్టేశారు గొల్లలని. హల్లెలూయా, అవునా? అందును బట్టి ఆ దూరముగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయటానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడని మనం ఆలోచన చేశాం. అక్కడ గొల్లలు లోకపరమైన పరిస్థితులకి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవదూతని పంపించి గొల్లలకి మొదటిగా ఆ వర్తమానం చెప్పమన్నాడు. గాబ్రియేలు దూత వచ్చి, మీ కొరకు శుభవచనాన్ని తీసుకొచ్చాను, హల్లెలూయా, లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పింది. అలా అవునా కదా? చెప్పడం జరిగింది. అయితే నిజానికి గొల్లలు లోకాన్ని అనుసరిస్తే జ్ఞానులు లోకరక్షకుడు అనుసరిస్తున్నారు. హల్లెలూయా. నిజానికి జ్ఞానులు అన్యజాతికి చెందిన వాళ్ళు, అవునా కదా? అన్యజాతికి చెందిన వాళ్ళు, అన్య మతానికి చెందిన వాళ్ళు, అన్య సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు. అయినప్పటికీ వారికి ఒక విషయం తెలుసు, ప్రపంచాన్ని ఏలే రాజు యూదుల నుంచి వస్తాడన్న ప్రవచనము మనకి పాత నిబంధనలో ఉంది. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది, నిజానికి వీరి గురించి కూడా పాత నిబంధనలో రాయబడి ఉంది. హల్లెలూయా. వీరి గురించి కూడా పాత నిబంధనలో రాయబడి ఉంది. ఎందుకు అంటే నిజానికి మనము దేవుని యొద్దకి ఎలాగూ వెళ్ళాలో వాళ్ళు వచ్చిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మొదటిగా దేవుని యొద్దకు మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక. చెప్పండి, ఏంటది? ఏమనుంది యోహాను సువార్త మొదట్లో? ఆ లోకములో వెలుగు, చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. హల్లెలూయా. చీకటి దాన్ని గ్రహించట్లేదు. హల్లెలూయా. ఈ లోకం అనేది పరిస్థితులని లోకనాథుడు ఆధీనంలో పెట్టుకొని ఆ చీకటిమయం చేస్తున్నాడు కనుకనే వెలుగు రావలసి వచ్చింది ఈ లోకంలోకి. మన హృదయాల్ని ఈ లోకములను బట్టి చీకటి ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఈ చీకటిలో ఉన్న మన పైన ఏమి కావాలి? వెలుగు కావాలి. కాబట్టి మనం ఎక్కడికి సమీపించాలి? వెలుగుని సమీపించాలి. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నాడు కనుక రాజులు ఆ యొక్క జ్ఞానుల గురించి కూడా ఒక మాట రాయబడి ఉంది. వాళ్ళని హిబ్రూలో మేజే అంటారు. ఏమని? మేజీ ఆర్ మేజే అని వస్తుంది వాళ్ళకి. అంటే నిజానికి వాళ్ళు జ్ఞానులు కాదు అక్కడ రాయబడినట్టుగా. నిజానికి చాలా మంది చెప్తారు. ఒక విషయాన్ని గమనించండి, మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు లేదా? వచ్చినప్పుడు హేరోదు వాళ్ళని చాలా భయంకరంగా గౌరవించాడు. ఎందుకు గౌరవించాడు తెలుసా? ఒక రాజు దగ్గరికి రాజులు వస్తే గౌరవిస్తారు, బట్ ఎందుకు జ్ఞానులను గౌరవించాడు? వేరే దేశం నుంచి వచ్చారనా? కాదు. నిజానికి అక్కడ జ్ఞానులు అని రాయబడింది. మేజే అంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ ఎ కింగ్స్ బట్ దే ఆర్ కింగ్ మేకర్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా, వీఆర్ నాట్ ఎ గాడ్ బట్ వీఆర్ ఆల్మోస్ట్ గాడ్. లైక్ వైజ్ దే ఆర్ నాట్ ఎ కింగ్స్ బట్ దే ఆర్ కింగ్ మేకర్స్. ఎందుకు అంత వాళ్ళని గౌరవించాల్సి వచ్చింది? వాళ్ళకి ఎందుకు అంత ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చింది అంటే నిజానికి అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. హేరోదు రాజుని కలిస్తే వెంటనే ఆయన ఇలా చెప్పాడు, యూదుల రాజు ఎక్కడున్నాడు అనగానే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. 2 అధ్యాయాలు మీరు తర్వాత చూసుకోండి, రైట్? మత్తయి 2లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చి ఏం చేశాడంట, మీరు వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడో నాకు చెప్పండి అన్నాడు. అవునా కదా? అయిపోయిందా? అంటే వాళ్ళకి ఇంట్లో పిలిచి ఆతిథ్యం ఇచ్చుండడా? అవునా కదా? ప్రాక్టికల్గా జరుగుంటుంది. ఎందుకు ఇచ్చాడు అంటే దే ఆర్ నాట్ ఎ కింగ్స్ బట్ దే ఆర్ కింగ్ మేకర్స్. రాజు కంటే పెద్దవాళ్ళు వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళు సామ్రాజ్యాన్ని కట్టగలరు,
సామ్రాజ్యాల్ని కోల్చగలరు. సో వాళ్ళకి ఎవరైనా భయపడాల్సిందే. హల్లెలూయా. ఏంటంట, వాళ్ళు సామ్రాజ్యాన్ని కట్టగలరు, సామ్రాజ్యాన్ని కోల్చగలరు. అయితే వాళ్ళని అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. ఎందుకు అంటే నిజానికి వాళ్ళ గురించి ఒక వినికిడి ఉంది. వాళ్ళకి అసలు ఎందుకు వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తారంటే మీకు ఇంకొక విషయం. దానియేలు గ్రంథంలో బబులోను రాజు ఉన్నారు కదా, నెబుకద్నెజరు. నెబుకద్నెజరుకి దర్శనం రాగానే కొంతమందిని పిలిపిస్తాడు. అవునా? పిలిపించాడు లేదా? ఏమని అడుగుతాడు? నేనేం దర్శనం చూశానో చెప్పమంటాడు. అవునా కదా? ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే నిజానికి ఆయన అడుగుతుంది ఎవరినో తెలుసా? కింగ్ మేకర్స్ని అడుగుతున్నాడు. ఆయన జ్ఞానులని, ఖగోళ శాస్త్రజ్ఞులను అడుగుతున్నాడు. అంటే వాళ్ళు రాజులని కడతారు, రాజ్యాలని కడతారు. హల్లెలూయా. అందుకని ఒక రాజు వాళ్ళ ఆధీనంలో ఉండాలి, లేకపోతే ఆ రాజ్యాన్ని కూల్చేస్తారు. ఆ యొక్క వైజ్ మ్యాన్స్ అంటారు వాళ్ళని. అందుకే ఆ యొక్క యాటిట్యూడ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ యాటిట్యూడ్స్ని బట్టి, వాళ్ళకి లోబడిన రాజును బట్టి ఆ రాజ్యాన్ని హెచ్చిస్తారు. ఆ రాజు కనుక లోబడకపోతే ఆ రాజ్యాన్ని కూల్చేస్తారు. అంత దాట్స్ సో పవర్ఫుల్. అయితే వాళ్ళకు ఒక విషయం తెలుసు, రాజుకి అన్నీ ఉంటాయి. ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ఏముంటాయి? సకల సౌకర్యాలు, భోగ భాగ్యాలు. అవునా కదా? మనం అనుకుంటున్నట్టు అతనికి ఏమైనా డబ్బు కొదవా? అతనికి బంగారానికి ఏమైనా కొదవా? అతని ఆస్తి అంతస్తులకి ఏమైనా కొదవా? అధికారానికి ఏమైనా తక్కువ ఉందా? ఏమీ లేవు. ఒక రాజుకి అన్నీ ఉంటాయి, కానీ ఒక్కటి ఉండదు. ఏంటో తెలుసా? అది ఎట్స్ గాడ్. ఏంటది? జ్ఞానం. ఎందుకు అంటే అలానే రాజు జ్ఞానవంతుడు కాదు అని కాదు. రాజు అధికారాన్ని బట్టి ఆ అధికారం ఒకలా వ్యవహరిస్తాడు. అధికారము ఉన్నవాడికి జ్ఞానము లేదని కాదు, అలాని జ్ఞానము ఉంది అని కాదు. ఆ అధికారాన్ని ఎలా వాడాలో ఆయనకి తెలియచేయటానికి ఒక మంత్రిని ఉంచారు. అర్థమైంది? ఇప్పుడు మంత్రి ఎందుకు ఉంటాడు? చెస్ తెలుసు కదా, చెస్. హల్లెలూయా. రాజు ఎన్ని స్టెప్స్ వేస్తాడు? ఎరా ఎవరు చేస్తాడు? ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఎంత? ఒక్క స్టెప్ వేస్తాడు. ఎటు? ముందుకైనా, వెనక్కైనా, కుడికైనా, ఎడమకైనా. చెస్ ఆడిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. కానీ మంత్రి, అతని ఇష్టం. చెస్లో అతనుకున్న పవర్స్ ఎవరికీ ఉండవు. తెలుసా మీకు ఆ విషయం? ఎలాగైనా లేపేయగలడు ఎవరినైనా. అంటే లేపేటువంటి నా విషయం చెస్లో. హల్లెలూయా. మనం మాట్లాడుతున్నాయా? ఎందుకంటే పర్టికులర్గా యవనస్తులు, చెస్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. మంత్రికి పవర్కి లిమిటెడ్ ఉండదు. హీ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్స్. రాజుకి ఒక్కటే అధికారం మాత్రమే ఉంటుంది, బట్ అధికారాన్ని ఎలా వాడాలనేది మంత్రి చేతిలో ఉంటుంది. అలాగే హేరోదు రాజుగా ఉంటే ఆ అధికారాన్ని ఎలా వాడాలనేది మంత్రుల చేతిలో, ఇలాంటి జ్ఞానుల చేతిలో ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఒక విషయాన్ని మనం గమనిస్తే నిజానికి బైబిల్లో కూడా జ్ఞానులు అని జనరల్గా తీసేశారు, కానీ దే ఆర్ సో కింగ్ మేకర్స్. అంటే వాళ్ళు కింగ్డమ్స్ని బిల్డ్ చేస్తారు, వాళ్ళు రాజ్యాలను కడతారనమాట వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటి రాజుల గురించి బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? హల్లెలూయా. ఒక ప్రవచనంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రాజులు నీ వెలుగునకు వస్తారంట. హల్లెలూయా. ఆయన వెలుగున యొద్దకి రాజులు వస్తారు. ఇప్పుడు రాజులే రాలా అక్కడికి. ఎవరు వచ్చారు? ఆ కింగ్ మేకర్స్ ఆయన యొద్దకు వచ్చారంట. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారికి ఏముంది చెప్పాలి? ఏముంది? జ్ఞానం ఉంది. కాబట్టి వారిని ఏమన్నారు? జ్ఞానులు అని సంబోధించారు. కానీ ఎక్కడ కూడా కింగ్ మేకర్స్ అనో, లేకపోతే ఎక్కడ వాళ్ళు రాజుల కంటే పెద్దవారునో ఎక్కడ రాయబడలేదు. కానీ నిజానికి హిబ్రూలో రాయబడింది మేజే అని అంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది రాజులు కాదు, వారు రాజులను కూడా సృష్టించేవాళ్ళు అని అర్థమైంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిద్దాం. అయితే వాళ్ళు ఒక పని చేశారు. రాజు అధికారం కోసం ప్రాకులాడతారు. రాజు యొక్క దృష్టి అంతా ఎలా ఉంటుందంటే ఏ రాజ్యాన్ని కోల్చాలి, అవునా, ఏ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఉంటుంది. రాజు యొక్క ఆలోచన అంతా లోకపరమైన అతని రాజ్యాన్ని విస్తరించుకోవటం మీదే ఉంటుంది. కానీ రాజులను తయారు చేసే వాళ్ళకి వేటి మీద ఉంటుంది దృష్టి? ఎందుకంటే వాళ్ళకి ఏ కొదువ లేదు. ఇప్పుడు రాజుకే లోటు లేకపోతే రాజులను తయారు చేసే వాళ్ళకి లోటు ఉంటుందా? ఉండదే, అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ రాజ్యాన్ని నిలబెట్టగలరు, కూల్చేయగలరు. దాట్స్ సో పవర్ఫుల్. ఆ విధంగా జ్ఞానులు, వాళ్ళకి డబ్బు పెద్ద ఆశ ఉండదు, ధనానికి పెద్ద ఆశ ఉండదు.
అధికారానికి అంత ఆశ ఉండదు, అంతస్తులకు ఐశ్వర్యాలపైన వాటికి అంత ఆశ ఉండదు. వాళ్ళకి ఉండేది వేటిపైన అంటే ఎవరు కనుగొనన దాన్ని మేము కనుగొనాలి అనే ఆశ ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. ఎవరు కనిపెట్టన దాన్ని మేము కనిపెట్టాలి అనే ఆశ ఉంటుంది. ఎవరు పొందుకోని పేరుని మేము పొందుకోవాలనే ఆశ ఉంటుంది వాళ్ళకి. యు గాట్ మై పాయింట్. ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. సో ఎవరు కనిపెట్టని విషయాలు, ఎవరు పొందుకోని విషయాలు, ఎవరు గ్రహించని విషయాలు మేము గ్రహించాలి అంటే మొదటిగా మేము ఏం చేయాలో తెలుసా? ఎవరు చేయని పని మేము చేయాలి. ఏమిటా పని అంటే మొదటిగా వాళ్ళు కనిపెట్టిన దానిలో, అవునా కదా, వాళ్ళు ఎన్నో కనిపెట్టారు. ఇప్పుడు మీకు అక్కడ అర్థమైందా? నెబుకద్నెజరు వాళ్ళని పిలిచి ఏం చెప్తాడు? దర్శనాలని చెప్పమంటాడు. అవునా? దర్శనాలను చెప్పమన్నాడు లేదా? ఆ దర్శనాలని, ఆ స్వప్నముల యొక్క భావాలని వీళ్ళు చెప్తారంట. అంటే వీళ్ళు గమనించండి, వీళ్ళు ధనముపై ఆధారపడరు, అధికారంపై ఆధారపడరు. వీళ్ళు ఎవరిపైన ఆధారపడతారు తెలుసా? దేవుని పైన ఆధారపడతారు. హల్లెలూయా. ఎందుకు అంటే వీళ్ళకి అధికారం చాలా సింపుల్, వాళ్ళకి ధనము చాలా సింపుల్. హల్లెలూయా. ఎందుకంటే రాజు ధనం అయిపోతే ఏం చేస్తారు? రాజును కూల్చి కొత్త రాజును నిలబెడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఈ రోజుల్లో అందుకే ప్రజాస్వామ్యం అన్నారు మన భారతదేశాన్ని. రాజులు ఎవరు? ప్రజలే రాజులు. హల్లెలూయా. అలాగే రాజు కాడు అక్కడ. జ్ఞానులు, కింగ్ మేకర్స్ అక్కడ రాజులుగా ఉన్నారు. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు ఒకటి గ్రహించారు. ధనము కావాలంటే వస్తుంది, అధికారం కావాలంటే వస్తుంది, కానీ జ్ఞానము కావాలంటే రాదు. ఆ జ్ఞానాన్ని బట్టే రాజు ఒదుగుతాడు వాళ్ళ ముందు రాజులు సహితం ఒదుగుతారు, రాజ్యాలు సహితం ఒదిగిపోతాయి. ఎందుకో తెలుసా? దే ఆర్ వైజ్ మ్యాన్స్. హల్లెలూయా. వాళ్ళ ఇంటలెక్చువాలిటీని బట్టి వాళ్ళు వేసే పన్నాగాలు, వాళ్ళు వేసే ఎత్తులు రాజ్యానికి చాలా ఉపకారముగా ఉంటాయి. అవునా కదా? అందును బట్టి వాళ్ళకి చాలా విలువ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధికారాన్ని, బంగారాలను, రాజ్యాలను అనుసరించాల. వాళ్ళు ఒకటే అనుసరించారు, జ్ఞానాన్ని అనుసరించారు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అని బైబిల్లో ఉంది. అవునా? అయితే అందరూ దేవుడు వచ్చి కనపడితే నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ సమస్య పోవాలి, ఆ సమస్య పోవాలంటారు. కానీ జ్ఞాని అయిన సొలొమోను ఒక్కడే ఏమడిగాడు? నీ బిడ్డలైన ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానమును దయచేయమన్నాడు. దేవుడు మెచ్చాడు. అలా నమ్మకమైన దాసుడా, నీవు అడిగింది ధనం కాదు, నీవు అడిగింది అంతస్తు కాదు, నీవు అడిగింది అధికారాన్ని కాదు, అడిగింది సమస్తానికి మూలమైన జ్ఞానాన్ని అడిగావు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? జ్ఞానము అన్నిటికంటే పెద్దది. జ్ఞానము అడిగిన వాడికి అన్నీ ఉండాలి. ఏదైనా అడిగిన వాడికి అదే ఉండాలి. ఇప్పుడు ధనం అడిగిన వాడికి ఏముండాలి? ధనమే ఉండాలి. అంతస్తు అడిగిన వాడికి ఏముండాలి? అంతస్తే ఉండాలి. సౌందర్యం అడిగిన వాడికి సౌందర్యమే ఉండాలి. హల్లెలూయా. అధికారం అడిగిన వాడికి అధికారమే ఉండాలి. కానీ జ్ఞానం అడిగిన వాడికి అన్నీ ఉండాలి. నా దేవుని యొక్క చిహ్నం అది, నా దేవుడు గుర్తించే విధానం అది. నువ్వేం అడుగుతావో నా దేవుడు చూస్తాడు కూడా. నీ నోరు ఆయన ఆధీనంలో ఉంది, నీ చూపు ఆయన ఆధీనంలో ఉంది. ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? నాకు డబ్బు కావాలని అడుగుతున్నావా? నా అప్పులు తీరాలని అడుగుతున్నావా? హల్లెలూయా. కానీ వైజ్ మ్యాన్స్, మేజీస్ అది అడగల. వాళ్ళు ఏమడిగారు తెలుసా? జ్ఞానాన్ని అడిగారు. సో వాళ్ళు పొందుకున్న జ్ఞానము, ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఈ జ్ఞానము మాకు స్థిరముగా ఉండాలి. ఏం చేయాలి? ఈ జ్ఞానం మాకు స్థిరంగా ఉండాలి. ఈ జ్ఞానం మా నుంచి పోకూడదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన వచ్చాడు దళిత వర్గంలో నుంచి. హల్లెలూయా. ఆయన ఏం సంపాదించుకోలా. దేన్ని సంపాదించుకున్నాడు? ఆస్తి అడగల, అంతస్తు అడగల. మీ ఆలోచనలకు వదిలేస్తున్నా, మీరు తీసుకోండి. హల్లెలూయా. ఏంటంట? జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అనుకున్నాడు. జ్ఞానం ఇలా వస్తుంది అనుకున్నాడు. ఆ విధానంలో నడిచాడు, జ్ఞానాన్ని సంపాదించాడు. ఏం జరిగిందో తెలుసా? దేశాన్ని ఏలటం స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ కూడా దేశం ఆయన రాసిన రాతని బట్టే ఏలుబడి చేస్తుంది. ఆ రాతలు ఎటు నడవాలో నేర్పిస్తున్నాయి. ఆ రాతలు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీ ఆలోచనలకి. సో ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం అంత గొప్పది. హల్లెలూయా. ఏంటంట? జ్ఞానం అంత గొప్పది. అయితే వాళ్ళు ఏం ఆలోచించారంటే, మరి జ్ఞానం స్థిరంగా ఉండాలి, అయితే నేనేం చేయాలి అని వాళ్ళు ఆలోచన చేసి, వాళ్ళు ఏంటంటే గ్రంథాలు పరిశోధిస్తారు. అందుకని వాళ్ళు మూడు విషయాలు చేశారు.
మొదటిగా వెలుగుని ఆశ్రయించారు. ఏం చేశారు? వెలుగుని ఆశ్రయించారు. ఆ వెలుగై ఉన్న దేవుడిని ఆశ్రయించారు. వెలుగుని ఆశ్రయిస్తే మనకి జ్ఞానం వస్తుంది. బట్ ఆ వెలుగుని ఆశ్రయించిన వ్యక్తులను మనం చూస్తే అలా ఆశ్రయించిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు బైబిల్లో. జ్ఞానులు మేసిస్ ఒక ఆలోచన చేశారు, వెలుగెవరు అనగానే నిజంగానే వాళ్ళ కళ్ళ ముందుకు వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఏంటది? ఒక నక్షత్రం. ఆ వెలుగుని బట్టి వాళ్ళు నడిచారు. బట్ అనుకున్నారు, నక్షత్రం వెలుగైతే సౌరమండలంలో అదొక భాగం, బట్ అది సౌరమండలాన్ని సృష్టించాల అనుకున్నారు. మరి ఎలాగా మరి నేను వెలుగును కనుగొనేది అనుకున్నారు. అయితే ఒక పని చేద్దాం, ఏదో ఒక రోజు ఇది కదలకపోయిద్దా, ఒక నక్షత్రం కదలకపోయిద్దా, కదిలి ఎక్కడాగిద్దో చూద్దాం అని అనుకున్నారు వాళ్ళు పరిశీలన చేసిన గ్రంథాలను బట్టి. ఎందుకు అంటే ఒక గ్రంథం ఉంది బైబిల్ లాగే, జెంద్ అవస్థ అంటారు దాన్ని, ఆ గ్రంథం పేరు. ఆ గ్రంథాన్ని వాళ్ళు పరిశీలన చేస్తే ఆ గ్రంథంలో రాయబడి ఉందంట. ఎందుకంటే పలానా సమయంలో పలానా రాజు పుడతాడు, ఆయన వెలుగుగా పుడతాడని. హల్లెలూయా. సో గ్రహించి ఆ తోక చుక్కని ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరించిన తర్వాత అది ఎక్కడ ఆగుతుందో చూశారు. చూసి ఆ వెలుగు ఎదుట మొదటిగా అక్కడ ఏమనుంది? రాజులు నీ వెలుగుకి వస్తారని ప్రవచనం 60లో, అవునా కదా? తర్వాత చదువుకోండి. అయితే ఇక్కడ గమనిస్తే మొదటిది చేశారు, రెండవది వాళ్ళు ఒకటి ఆలోచన చేశారు. ఒక జ్ఞానవంతుడు ఒక మాట రాశారు. ఎవరా జ్ఞానవంతుడు? జ్ఞాని అయినా సొలొమోను ఒక మాట రాశారు. ఆ మాటను కూడా వాళ్ళు చదివారు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్న మాటని, ఎందుకంటే ఐగుప్తు సామ్రాజ్యం నుంచి వచ్చిన తర్వాత ఆ మాటని సొలొమోను రాశాడు. రాసినప్పుడు ఆ మాటను వాళ్ళు చదివారు. ఏమని తెలుసా? సొలొమోను ఒక మాట రాశాడు. ఒక నిమిషం, అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి జ్ఞానం ఇంకా ఎక్కువ కావాలనిపించింది. వాళ్ళకి ఒకటి అనిపించింది, ధనం సిల్లి, అధికారం మేమే నిలబెడితే నిలబెడతారు, పడేస్తే పడిపోతారు. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇప్పుడు ఒక రాజు నాకు ఎందుకు భయపడుతున్నాడు? జ్ఞానాన్ని బట్టి భయపడుతున్నాడు. సో జ్ఞానాన్ని బట్టి భయపడుతున్నారంటే దీన్ని ఇంకా పెంచుకోవాలి, అవునా కదా? కలిగి ఉన్నవాడికి ఇంకా పోరాడతాడు ఆ కలిగి ఉండటం కోసం. ఇప్పుడు ఒకటికి ₹1 కోటి ఉంటే అందరూ సంతృప్తి పడతాడా? రెండోది ఎలాగో పోరాడతాడు. అలాగే వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది, బట్ ఇలా కాదు, ఇంకా అధికమైన జ్ఞానం కావాలని వాళ్ళు అనుసరించేసరికి ఒక మాట వాళ్ళకి గుర్తొచ్చింది. జ్ఞానమును సంపాదించడానికి జ్ఞానమే ముఖ్యాంశం. జ్ఞానమునకు ముఖ్యాంశం జ్ఞానమే. హల్లెలూయా. సో మరి ఆ జ్ఞానం ఎక్కడుంది అనుకున్నారు? అది వెలుగులో ఉంది. ఆ వెలుగును అనుసరిస్తే మా జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానం కోసం ఏం చేయాలంట? చాలా నీ సంపాదనయు అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. బుద్ధి అని ఉంది అక్కడ, బుద్ధి కాదు, అది జ్ఞానం. రాసుకున్న తర్వాత, రైట్? ఎందుకంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. సుప్రదేవం, మనము సంపాదన వెంబడి వెళ్తున్నాం, బుద్ధి జ్ఞానం వెంబడి ఎవరు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం సంపాదిస్తావో ఆ ధనము నీ ఆధీనంలో ఉంటది. ఆమేన్, ఆమేన్. సో అది గ్రహించారు. వాళ్ళకి ధనానికి లోటు లేదు, అధికారానికి లోటు లేదు, ఏదైనా చేయగలరు. వాళ్ళకి కావాల్సింది జ్ఞానం అధికం అవటం కావాలి. ఆ జ్ఞానం అధికం అవటం కోసం వాళ్ళు ఏం చేశారు తెలుసా? జ్ఞానమును ఒక మాట చదువుకున్నారు. ఏమని? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి. నీ సంపాదన అంతా ఎవరిని అడిగారా? అవసరమే లేదు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వెళ్ళి చేయము. యేసుక్రీస్తు ప్రభులారు అన్నారు లేదా ఆ మాట బైబిల్లో? ఒక స్వస్థత జరిగిన పిదప మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం చేయి. నువ్వు ఆ ప్రకారం చేసినా సక్సెస్ అవుతావు. నువ్వు నీ సంపాదన అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అక్కడ యెషయా గ్రంథం 66లో ఒక మాట ఏమని తెలుసా? రాజులు ఆయనకి బంగారమును ధూప ద్రవ్యాలని తీసుకొస్తారని ఉంటుంది 66లోనే. అదే అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా, ఐజియా చాప్టర్ 60:6లో, అవునా కదా? 6వ వచనం నాన్న. ఎక్కడి నుంచి వస్తారు? షేబా. ఇక్కడ ఐగుప్తు సామ్రాజ్యం, రైట్? షేబా దేశపు రాణి ఎవరి దగ్గరికి వచ్చింది? ఐగుప్తు సామ్రాజ్యం నుంచి ఆల్రెడీ క్రీస్తు దగ్గరికి వచ్చినట్టు ఆల్రెడీ ఐగుప్తీయులు ఆల్రెడీ ఆయనకి బంగారము అన్ని తీసుకొని వచ్చారు. చదువునాడా? అదిగో ఏంటంట? బంగారమును ధూప ద్రవ్యాలను తీసుకొని వచ్చేదారు. ఎక్కడికి? జ్ఞానానికి లోబడుతుంది, కానీ ఏదైనా ధనానికి లోబడదు.
హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుని జ్ఞానం అడిగే వాళ్ళే కరువయ్యారు. జ్ఞానము నీకు మూలమైతే సమస్త స్థితిగతులు నీకు లోబడతాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చి ఏం చేశారు? హల్లెలూయా చెప్పాలి. ఏం చేశారు? బంగారమును ధూప ద్రవ్యాలని తీసుకుని వచ్చారు. మొత్తానికి ఆ వైజ్ మ్యాన్స్ దేన్ని అనుసరించారు? వెలుగుని అనుసరించారు. ఆ వెలుగు ఎవరో గ్రహించారు. వెలుగు గ్రహించిన తర్వాత నెక్స్ట్ ఏం గ్రహించాలి? జ్ఞానము పొందుకోవాలంటే వారి సంపాదన అంతా ఇచ్చి వారు జ్ఞానముని పొందుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించారు. సో అయితే వాళ్ళు వచ్చి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును ఇచ్చారు. అయితే వాటిని బట్టి మనకు అర్థమవుతుంది, బంగారము దేనికి సూచన? రాజరికానికి గుర్తుగా ఉంది. సాంబ్రాణి ప్రధాన యాజకుడికి గుర్తుగా ఉంది. బోళము ఆయన శ్రమలకి, మరణమునకు సూచనగా ఉంది. అవునా కదా? ఈ మూడు విషయాలను బట్టి వాళ్ళు ఒక విషయాన్ని లోకానికి చెప్పేశారు. రాజు ఎవరో గుర్తించారు. ఆ రాజు ప్రధాన యాజకుడిగా మనల్ని నడిపిస్తాడని గుర్తించారు. ఆ ప్రధాన యాజకుడు మరణించి తిరిగి లేస్తాడని కూడా ఆ జ్ఞానులు ముందుగానే గుర్తించేశారు. ఆ మూడు విషయాలను బట్టి వాళ్ళు ఆ యొక్క విషయాలను గుర్తించి మనకి లోకానికి తెలియజేశారు. అందుకనే బంగారమును, సాంబ్రాణిని, బోళాన్ని సమర్పించారు. అందుకనే క్రీస్తు పుట్టుకని 3 మాటల్లో చెప్పాలంటే మన సంఘం పేరు చెప్పొచ్చు. ఏంటది చెప్పండి? క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ కాదు. మన కింద థీమ్ ఏంటి? క్రెడిల్ క్రాస్ క్రౌన్. అంటే ఊయల, సిలువ, ఏంటది? కిరీటం. హల్లెలూయా. అవునా? అంటే క్రెడిల్ అంటే ఊయల, బాలుడైన క్రీస్తుకి సూచన. అవునా? క్రాస్ అంటే క్రీస్తు పడిన శ్రమలకి సాదృశ్యం. ఇంకా క్రౌన్ అంటే ఆయన తిరిగి లేచి పునరుద్ధానాన్ని గెలిచి మరణమును అణిచేసిన దానికి సాదృశ్యం. అందుకని క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ సిసిసి అన్నారు. అందుకని ఆ 3 విషయాలని అక్కడ ఇచ్చి వాళ్ళు ఒక మాట చెప్పింది ఏంటో తెలుసా? తెలియకనే, చెప్పకనే జ్ఞానముతో చెప్పారు ఒక మాట. అరే ఈ వ్యక్తే మేము వెతుకుతున్న వెలుగు. హల్లెలూయా. ఆ వెలుగు ఎదుట మనకి వెలుగు రావాలంటే ఏం చేయాలి? సంపాదించిన సహితము అక్కడ పెట్టి బుద్ధి కొనుక్కోమన్నాడు. జ్ఞానాన్ని తెచ్చుకోమన్నాడు. హల్లెలూయా. నేనేమి అందరిని పెట్టమంటలేదండి. పెడితే పెట్టండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. హల్లెలూయా. సో అదిగా దాని ఉద్దేశం అక్కడ. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ వాస్తవము తెలిసిన వాడు కనుకనే జ్ఞాని అయిన సొలొమోను ఆస్తికి ఎవడు కూడా పోల్చలేడంటే ఎప్పటికి కూడా. 100 మంది అంబానీలు కలిపినా కూడా ఆయన ఆస్తికి సరితూగలేరంట. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ జ్ఞానం సంపాదించు, అర్థం నీకు లోబడుతుంది. అప్పుడు ఆ జ్ఞానులు ఇమ్మీడియట్ గా ఒక విషయం తెలుసా మీకు? అంటే సందర్భం వచ్చింది ఇక్కడ చెప్తా. 2:11 అనుకుంటు చదువు. మత్తయి 2:11 ఒక్కసారి చదువు. ఓకే, దాని కింద ఇంకా ఓకే ఓకే, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగనా. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా నా మాట అందరు నా వైపు. వాళ్ళు దేన్ని ఎదుగుతున్నారు? వెలుగుని. ఎందుకు ఎదుగుతున్నారు చెప్పాలి? వాళ్ళ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవటానికి. అప్పటి వరకు వాళ్ళు దేశాన్ని వెళ్ళారు. తర్వాత ఎంతో ఇంకా సామ్రాజ్యాలు ఏలాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే దేశం అంటే ఒకటే, సామ్రాజ్యం అంటే కొన్ని దేశాల సమూహం అని అర్థం. ఒక 10 దేశాలు కావచ్చు ఇట్లా. అవునా? అది దాని ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు గమనించారా? అప్పటి వరకు వాళ్ళు దేన్ని చూసి నడుస్తున్నారు? దేన్ని చూసి? ప్రకృతిలో భాగమైన సృష్టికర్తకి, ఒక సృష్టములో భాగమైన ఒక సృష్టాన్ని చూసి నడుస్తున్నారు. ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు సో చేశారో అక్కడ ఏమనుంది? జ్ఞాని అని సొలొమోను చెప్పింది, జ్ఞానమునకు జ్ఞానమే మూలము, ముఖ్యాంశము. అయితే నీకు సంపాదించినది మొత్తము ఇచ్చి బుద్ధి సంపాదించుకుని. ఎప్పుడైతే వాళ్ళు సంపాదించిన దాన్ని విత్తగానే సృష్టము మాట్లాడలా, సృష్టికర్త మాట్లాడటం ఆరంభించాడు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఎలాగో చెప్తా. అంతకు ముందు వరకు దూత దర్శించాడా వాళ్ళని? ఎప్పుడైతే వాళ్ళు సమర్పించి తిరిగి లేచారో
అప్పుడు వచ్చింది వాళ్ళకి దేవుని అనుమతి. అప్పుడు కనపడింది వాళ్ళకి దూత స్వప్నమందు వచ్చి ఏం చేసిందంట? హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు జ్ఞానము పొందుకోవటానికి విత్తారు. ఇప్పుడు వాళ్ళు దేన్ని పొందుకున్నారు? ఆ జ్ఞానమునకు సృష్టికర్త అయిన సృష్టిని దర్శించుకున్నారు. ఆ సృష్టికర్తనే దర్శించుకున్నారు. దేవుని ఆజ్ఞ వారి దర్శనంలోకి రావటం జరిగింది. ఆ దూత వచ్చి స్వప్నమందు వారితో మాట్లాడింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? సంతోషముతో మరి యొక్క మార్గము గుండా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే విత్తారో, ఎప్పుడైతే సమర్పించారో వాళ్ళ జ్ఞానం ఏమైంది? అధికమైంది. సో అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఆ మాట రాశాడు. అక్కడ ఎంతో సంపాదించి అవన్నిటికీ అలిసిపోయి ఆయన ఒకటే మాట మాట్లాడు, నీకున్నదంతా ఇచ్చేరా, ఏది నీతో రాదు, ఏదైతే పై నుండి వచ్చిందో అదే నీతో వచ్చింది. హల్లెలూయా. దేవుడి కృపతో ఉన్న మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.